మొన్న గురువారం మే 1న రిలీజ్ అయిన అజయ్ దేవగన్ కొత్త హిందీ సినిమా రైడ్ 2 రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు, అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 95 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 13 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి వారంలో రైడ్ 2 సినిమా 108 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చేసి 84 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 120 కోట్లు అయితే 84 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి వారంలో. ఇంకా 36 కోట్లు నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. కమర్షియల్గా 36 కోట్లు నెట్ రావాలంటే మరో 45 నుంచి 50 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు గురువారం, రేపు శుక్రవారం కొత్త హిందీ సినిమా రిలీజ్ ఉంది, రాజ్ కుమార్ రావు బోల్చుక్ మాఫ్. అది పెద్దగా ఇంపాక్ట్ చేయకపోవచ్చు. ఇక ఇదే లాస్ట్ వీకెండ్ ఈ సినిమాకి ఏమైనా కలెక్షన్స్ వస్తే మరి చూడాలి. మరి బయట మనకు ఇండియా పాకిస్తాన్ యుద్ధ వాతావరణం ఉంది, ఆ ఇంపాక్ట్ థియేటర్స్ మీద పడవచ్చు, కలెక్షన్స్ మీద పడవచ్చు. సో నాకు తెలిసి ఈ సినిమా ఒక 90 కోట్లు నెట్ వరకు వెళ్తుంది. ఒక 30 కోట్లు నష్టమైతే ఉంది సినిమాకు థియేటర్లో. సో ప్రస్తుతానికైతే సినిమా యావరేజ్ అని చెప్పాలి. మొత్తం 120 నెట్ వచ్చింది అంటే సినిమా హిట్ అవుతుంది, మరి కష్టమే. అది మన అజయ్ దేవగన్ అండ్ వాణి కపూర్ అండ్ రితేష్ దేశ్ముఖ్ల కొత్త హిందీ సినిమా రైడ్ పార్ట్ 2 రిలీజ్ అయిన మొదటి వారంలో 108 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 84 కోట్లు. సినిమా బడ్జెట్ 120 కోట్లు అయితే ఇంకా 36 కోట్లు నెట్ రావాలి అంటే మరో 50 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. సినిమా ప్రస్తుతానికి యావరేజ్. ఓకే, బాయ్.